శేఖర్ గారు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారికి కాస్త తగ్గిందా పరపతి పార్టీలో కానీ జనసేనలో కానీ కూటమి? అయితే అట్ ది సేమ్ టైం కూటమిలో చర్చిస్తామని చెప్పడం ద్వారా డిప్యూటీ సీఎం ఓకే అయిపోయినట్టేనా? ఈ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో వాళ్ళు ఒప్పందం అంట కదా, ఎలక్షన్ ముందు ఒకే ఒక్క సీఎం డిప్యూటీ సీఎం ఉండాలి. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఏం జరగబోతుంది? సార్ ఇది సార్ వాస్తవంగా చెప్పాలంటే లోకేష్ గారే ముఖ్యమంత్రిగా ప్రవర్తిస్తున్నారు సార్ ఈ రోజు. అవును, అన్అఫీషియల్ గా అనాది. చంద్రబాబు నాయుడు మేము మొదటి రోజు నుంచి చెప్తున్నాం సార్, చంద్రబాబు నాయుడు గారు కేవలం ఉత్సవమూర్తి మాత్రమే. మూల విరాట్ గా డిఫాక్టో సీఎం గా ఏదైతే లోకేష్ బాబు గారు వ్యవహరిస్తున్నారు, అన్ని శాఖల్లో కూడా నిర్ణయాలు మొత్తం కూడా లోకేష్ గారే చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని సార్ పిఠాపురంలో ఒక సీఐని మార్చుకోమని లోకేష్ గారికి తెలియకుండా. అంతేనా? ఎస్, 100% సార్, అంతేనా కదా, 100%. సార్ కేవలం సార్ జరగబోయేది ఏంటో చెప్తాను సార్. తెలుగుదేశం పార్టీకి ముందుగా ఒక సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక టీజర్ అంటారు సార్. దానికన్నా ముందు ఒకటి ఏంటంటే పోస్టర్ ఒకటి వదులుతారు సార్. పోస్టర్ తర్వాత టీజర్ తర్వాత ట్రైలర్ తర్వాత మెయిన్ పిక్చర్ వదులుతారు సార్ సినిమాలో. అదే విధంగా వీళ్ళు ఒక టీజర్ వదిలారు సార్, ఏది డిప్యూటీ సీఎం అని. వాస్తవంగా వదిలేట టీజర్ డిప్యూటీ సీఎం కి కాదు, డైరెక్ట్ గా సీఎం కే. అవును, అతి కొద్ది రోజుల్లోనే సార్ మీరు తెలుగు రాష్ట్ర ప్రజలే కాదు సార్, జన సైనికులకు గుండె పగిలే వార్త ఒకటి చెప్పబోతున్నాను సార్ నేను. ఏంటది? జన సైనికులే చూస్తారు సార్, పవన్ కళ్యాణ్ గారే స్వయంగా స్వయంగా ఏదైతే లోకేష్ బాబు గారిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రపోజ్ చేసినా కానీ మీరు ఆశ్చర్యపోక్కర్లేదు సార్. ఎందుకంటే సార్ బయటకు వచ్చారనుకో సార్, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు బయటకు వచ్చారు సార్, ఆయనకి చెందిన శాసనసభ పక్షమే ఉండదు సార్, అతను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా మిగిలిపోతారు. మొన్న ఇప్పుడే అసురాపేట కాల్ చేశారు కదండి ఒక అతను చెప్పిన మాట 100% సార్. మొత్తం ఆయన పార్టీలో ఉన్న వాళ్ళు 19-20 మంది either బీజేపీ లేదంటే టీడీపీలో వాళ్ళ పార్టీనే విలీనం చేస్తారు సార్. ఓకే, గొడవ లేదు. మరి ఇప్పుడు అట్లాగా ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఆయన ఎవరు టీడీపీ అని పెట్టాడు, పోవా నువ్వు కాపుల నియోజకవర్గంలో గెలిచావు, మా లోకేష్ వేరే అట్లాంటి ధైర్యంగా నిలబడి గెలిచాడు, నీకేంది విలువ, అసలు నీకు ఇదే ఎక్కువ అని అంటున్నారు. మరి అది జనసేన వాళ్ళకి మండదా సార్? దానికి మండేది ఏంటి సార్? దానికి కాదు సార్ మండాల్సింది సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్విట్టర్ లో స్పేసెస్ పెట్టారు సార్ నిన్న. స్పేసెస్ పెట్టి పవన్ కళ్యాణ్ జన సైనికుల్ని, ఆఖరికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా సార్, నా నోటితో నేను చెప్పలేను సార్, మన చెవులతో మనం వినలేము సార్, అన్ని బూతులు తిట్టారు సార్. నిజమా? అట్లా ఎందుకు తిడతారు? అది అఫీషియల్ ట్విట్టర్ అయి ఉండకపోవచ్చు, ఎక్స్ అయి ఉండకపోవచ్చు, అన్ని బూతులు తిట్టారు సార్. మరి సోషల్ మీడియాలో బూతుల్ని కట్టడి చేస్తామన్న వాళ్ళు ఏమైపోయారు సార్? సార్ చివరిగా ఒక మాట చెప్తాను, ఒక చిన్న సార్. ఏపీలో పెట్టుబడి లోకేష్ గారు సార్ నిన్న జ్యూరిచ్ లో సార్ వార్త వచ్చింది సార్, ఏపీలో పెట్టుబడులు పెట్టండి. దాంట్లో లోకేష్ బాబు గారు ఒక మాట సార్, నాకు విచిత్రంగా అనిపించింది సార్. ఏడాదిలో 40,000 కోట్లు. వినండి సార్ బాగా. ఏపీ ఆర్థిక వ్యవస్థలో ప్రవాసాంధ్రుల పాత్ర కీలకం అని చెప్పి లోకేష్ పేర్కొన్నారు. 2023 ఆర్బీఐ డేటా ప్రకారం ఏపీకి ఎన్ఆర్ఐల ద్వారా వచ్చినటువంటి మొత్తం 40,000 కోట్ల పైచిలుకు. ఇంత మొత్తంలో దేశంలో ఏ ఇతర రాష్ట్రాలకు రాలేదు అని చెప్పి మాట్లాడు సార్. 23లో ఎవరు సార్ అధికారంలో ఉన్నారు? అవును, జగన్ గారి పారిశ్రామికవేత్తలను అంత బెదిరించుంటే, రాష్ట్రాన్ని అంత విధ్వంసం చేసిండుంటే, 40,000 కోట్ల పైచిలకు కేవలం ఎన్ఆర్ఐల ద్వారా ఒక్క ఏడాదిలో వచ్చాయని చెప్పేసి లోకేష్ సర్టిఫికెట్ ఇచ్చాడు. రైట్, ఓకే, రైట్. ఇంకో మాట కంప్లీట్ చేయండి. ఇంకో మాట, వాళ్ళు స్విట్జర్లాండ్ దావోస్ యాత్రలకు వెళ్తున్నారు సార్. ప్రజాధనం మొత్తం ఖర్చు పెడుతున్నారు. 2015, 16, 17, 18, 19 4 సంవత్సరాల పాటు వాళ్ళు వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత వాళ్ళక్కడి నుంచి కనీసం ఒక చిల్లు గవ ప్రాజెక్ట్ కూడా తీసుకురాలేదు. కేవలం అక్కడ షో చేసుకోవడానికి మాత్రమే వెళ్తున్నారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత ఇంకో సందర్భంలో చేద్దరు. కానీ రాజేష్ గారు అశ్వరాపేట నుంచి. రాజేష్ గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, తాజా రాజకీయం మీద మీరేమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన ఒకే ఒక విషయం సార్. ఏంటది? ఆంధ్రప్రదేశ్ కి ఒక మగాడు అవసరం ఉంది. అట్లాంటి పదాలు వాడమాకండి దయచేసి. ఓకే, ఓకే, అంతేనా? అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలే తెలుసుకోవాలి. రైట్. రవి విజయవాడ నుంచి. రవి గారు నమస్కారం, మాట్లాడండి.
గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఏమవుతుంది, చంద్రబాబు గారు అంత వీక్ అయిపోయారా? పవన్ కళ్యాణ్ అవమానాన్ని భరించే పరిస్థితి? లోకేష్ డిప్యూటీ సీఎం అయిపోయినట్లేనా? ఆ తర్వాత సీఎం కూడా అయిపోతాడా ఈ లోపే, ఈ టర్మ్ లోపే? చంద్రబాబు నాయుడు ఇట్లాంటివన్నీ పట్టించుకుంటాడు నేను అనుకోను. ఆయన ఎవరితో అన్నా పొత్తు పెట్టుకుంటాడు, ఎవరితో అన్నా తుంచుకుంటాడు, ఎవరితో అన్నా కలుస్తాడు. ఇది హిస్టరీ. ఆయన గురించి తెలిసిన వాళ్ళు అందరికీ తెలుసు. ఆయన దింపేసుకునే రకం. ఆయన ఇవన్నీ ఆయనకి ఎంత లాభం అనేది చూసుకుంటాడు. కానీ ఓకే, వాళ్ళ కొడుకుని చేస్తాడు, అందులో దాంట్లో పెద్ద ఇదే ఉంది. కానీ వైసీపీ వాళ్ళు నేను అడగదలుచుకుంది ఏంటంటే, మొన్న అమిత్ షా వచ్చి భయంకరంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇప్పటికీ ఇంకా వాళ్ళతోనే వేగదలుచుకున్నారా? వాళ్ళ స్టాండ్ ఏంటి? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఎన్డీఏకి వ్యతిరేకం, అక్కడ ఎన్డీఏకి ఫర్రు. ఇది ఎట్లా కుదురుతుంది? ఓకే, రైట్. అది చెప్పమనండి ముందర. ఈ వాళ్ళ దాంట్లో వాళ్ళ పార్టీ గురించి మనకు మీ పార్టీ గురించి చెప్పండి. రైట్. శేఖర్ గారు సమాధానం చెప్తారా? సార్ ఖచ్చితంగా సార్, మేమే రోజు ఎన్డీఏతో పొత్తులో లేమే. ఎన్డీఏతో మేము ఏ రోజు పొత్తులో లేము, యూపీఏతో మేము ఏ రోజు పొత్తులో లేమే. గమనించాలి సార్, మేము ఎవరితోనూ పొత్తులో లేము. రాష్ట్ర ప్రయోజనాల కోసం కోరిక ఏమంటే అర్జెంటుగా మీరు అమిత్ షాని మోడీని గట్టిగా తిట్టాలనేది వాళ్ళ కోరిక. అది ఆ అవసరాన్ని బట్టి ఉంటుంది తప్ప మీరు కోరుకున్నంత మాత్రానే అట్లా ఏమి ఉండదు కదా. కొమ్మినేని గారు ఒక్క నిమిషం. ఏదైతే సార్ 14లో మోడీని పొగిడి 19లో బండబూతులు తిట్టి 24కి వచ్చి మళ్ళీ మోగడిని పొగిడే తత్వం మాది కాదు సార్. అవును. అంటే దాన్ని ఒక రకంగా దాన్ని రాజకీయ ఏర్పడతానని వ్యూహం అని కూడా అని ప్రచారం చేసుకుంటారు కదా.